హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. మే కూడా అయిపోతుంది భయ్యా, కానీ ఇంతవరకు సమ్మర్ సూపర్ హిట్, సమ్మర్ బ్లాక్ బాస్టర్ అనేలాగా ఒక్క సినిమా రాలేదు. ఆడియన్స్ కి ఇప్పుడు ఒక మంచి సినిమా అవసరం. ఈ మంత్ ఎండ్ కి అంటే ఈ ఫ్రైడేకి 3 మూవీస్ రాబోతున్నాయి. నాకైతే వీటిలో ఒక్క మూవీ అయినా కుదిరితే అన్ని మూవీస్ హిట్ అవ్వాలని ఉంది. సమ్మర్ మరీ చప్పగా సాగుతుంది భయ్య. ఎలానో ఈ మూవీ ట్రైలర్స్ రిలీజ్ అయిపోయాయి కాబట్టి, ఇంకా మూవీ రిలీజ్కి 1 డేనే ఉంది కాబట్టి ఈ రోజు వీడియోలో ఈ 3 మూవీస్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ మూవీకి మంచి బజ్ ఉంది, ఏ సినిమా కొంచెం ప్రామిసింగ్ అనిపిస్తుంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్లీ మే 31న అంటే విశ్వక్ సేన్ కి మాస్ కా దాస్ టైటిల్ తీసుకొచ్చిన ఫలక్నామా దాస్ సినిమా రిలీజ్ అయిన 5 years కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. కరెక్ట్ గా క్లిక్ అయితే విశ్వక్ కెరియర్ టర్న్ అయ్యే క్యాపబిలిటీ ఉన్న సినిమా ఇది. అంతలా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి మెయిన్ రీజన్ ఆ మూవీ డైరెక్టర్ కృష్ణ చైతన్య. రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా ఈ మూవీస్ డైరెక్టర్ అయిన. ఈ ట్రైలర్ చూస్తుంటే కూడా రౌడీ ఫెలో మూవీకి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ లా ఉంది. ఆ టోన్ గానీ, ఆ వైలెన్స్ గానీ, ఆ పవర్ఫుల్ డైలాగ్స్ కానీ చాలా ఇంటెన్స్ ఉన్నాయి. సో రిజల్టెంట్ ఇంపాక్ట్ కూడా రౌడీ ఫెలోకి 2 ఉండేలానే ఉంది. అండ్ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ గోదావరి రీజియన్ లో 80s, 90s లో జరిగిన ఒక హై ఆక్టేన్ యాక్షన్ ఫిలిం. సో అప్పట్లో గోదావరి రీజియన్ అంటే ఆ వైబ్ అండ్ టోన్ స్క్రీన్ మీద చూడడానికి కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ట్రైలర్ లో విశ్వక్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యేలా ఉంది. అండ్ మూవీలో తనతో పాటు అంజలి అండ్ నేహా శెట్టి యాక్ట్ చేస్తున్నారు. అండ్ యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ లో 2 సాంగ్స్, చుట్టంలో చూసిపోకలా, మోత మోగిపోద్ది, ఈ 2 సాంగ్స్ ఆల్రెడీ మంచి హిట్ అయిపోయాయి. డైరెక్టర్ కూడా విశ్వక్ చేసిన లంకల రత్న క్యారెక్టర్ చాలా రోజులు గుర్తుండిపోద్ది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో సినిమాకైతే అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. వీటితో ధైర్యంగా థియేటర్కి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ ఒక మాట అన్నారు. బాలేబాబు సినిమా చూసి ఇది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లా ఉంది అన్నారని చెప్పి. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ అదొక్కడే చిన్న తేడా కొడుతుంది భయ్య. అది తప్పితే మరి ఈ సినిమా ఒక రెగ్యులర్ పీరియడ్ యాక్షన్ డ్రామా అయితే తప్ప గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి కమర్షియల్ హిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఫిలిం గమ్ గమ్ గణేష. బేబీ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న మూవీ ఇది. సాంగ్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ తెప్పించింది మాత్రం ఆ ట్రైలరే భయ్య. చాలా బాగుంది. అంటే మళ్ళీ ఒక స్వామిరారా కైండ్ ఆఫ్ క్రైమ్ కామెడీ సినిమా ఫీల్ ఇచ్చింది. ఒక విగ్రహం చుట్టూ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ లో స్టోరీ రన్ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎలానో బేబీతో ఆనంద్ కి మంచి రికగ్నిషన్ వచ్చింది కాబట్టి ఓపెనింగ్స్ బాగానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇలాంటి క్రైమ్ కామెడీకి స్క్రీన్ ప్లే మంచి టైట్ అండ్ రేసీ ఉండాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. దానికి తగ్గట్టే ట్రైలర్ చూస్తుంటే సినిమా పరిగెత్తేలానే ఉంది. అండ్ జాన్రాకి జస్టిఫై చేస్తూ కామెడీ కోసం ఇమాన్యువల్, సత్యం రాజేష్ అండ్ వెన్నెల కిషోర్ కాక మూవీలో ఉన్నారు. సో ఎంటర్టైన్మెంట్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది. ట్రైలర్ బాగుంది, కామెడీ ఉంది, యాక్షన్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ మూవీ ప్రమోషన్స్ కి యూజ్ అయ్యేలా సాంగ్స్ హిట్ అయి ఉంటే బజ్ వేరేలా ఉండేది. అండ్ మూవీలో స్టార్ యాక్టర్స్ కూడా పెద్దగా ఎవరు లేరు కాబట్టి ఇలాంటి మూవీస్ కి ఓపెనింగ్స్ కన్నా సినిమా బాగుంటే వచ్చే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమా హిట్ అవ్వాలంటే భారం మొత్తం ఈ సినిమా కామెడీని ఎంత గ్రిప్పింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో నెరేట్ చేశారు అనే దానిపైన ఉంటుంది. అండ్ ఫైనల్ మూవీ భజే వాయువేగం. యాజ్ ఆఫ్ నౌ ఉన్న 3 మూవీస్ లో తక్కువ బజ్ ఉన్న మూవీ అంటే ఇదే. రీసెంట్ గా సాహో ఓజీ డైరెక్టర్ సుజిత్ తో చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా ఓజీ అప్డేట్స్ ఓవర్ షాడో చేసేసాయి. ఈ సినిమాకి పెద్దగా యూజ్ అయింది ఏం లేదు. మూవీ ట్రైలర్ అయితే ఒక ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ టైప్ లో ఉంది. డబ్బు చుట్టూ తిరిగే యాక్షన్ ఫిల్మ్ ఇది. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే సినిమాలో ఫాదర్ ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని ట్రైలర్ లో ఆ లాస్ట్ షాట్ లో కన్వే చేశారు. అండ్ మూవీ కూడా మనందరి ఫేవరెట్ అయిన పాలిటిక్స్ అండ్ క్రికెట్ చుట్టూ ఉంటుంది. సో ఇదొక్కటి పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ కార్తికేయకి రీసెంట్ గా మంచి సినిమా పడకపోవడం, సినిమాలో స్టార్ యాక్టర్స్ ఎవరూ లేకపోవడం, డెబ్యూ డైరెక్టర్ అవ్వడం ఈ సినిమా మీద అంత బజ్ ని తీసుకురాలేకపోయాయి. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువే ఉంది అనిపిస్తుంది. సో ఇంత లో బజ్ ఉన్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే జస్ట్ కాంటెంట్ బాగుంటే సరిపోదు, ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ మించి ప్రమోషన్స్ రిలీజ్ తర్వాత కూడా కొంచెం గట్టిగా చేస్తే గానీ పని జరగదు. ఎందుకంటే కార్తికేయ లాస్ట్ మూవీ బెదుర్లంకకి కూడా ఇలానే అయింది. భజే వాయువేగం ప్రమోషన్స్ లో ఇంకొంచెం వేగం అయితే పెంచాలి. అది మరి ఇప్పుడు 3 మూవీస్ మీద ఉన్న బజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ వైజ్ గా ఒక ఆర్డర్ చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష, భజే వాయువేగం. అండ్ ఎవరెన్ని చెప్పినా సినిమా సక్సెస్ అనేది ఎవ్వరి చేతుల్లో ఉండదు. కాంటెంట్ బాగుండి దానికి తగ్గ ప్రమోషన్స్ జరిగితే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. సో 3 మూవీస్ లో ఏదో ఒక్క సినిమానే బ్లాక్ బస్టర్ అవుతుందా, లేదా ఈ సమ్మర్ కి ఒకే రోజు 3 బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తాయా అనేది చూడాలి. నాకైతే ఈ 3 మూవీస్ హిట్ అవ్వాలని ఉంది. థియేటర్లో సినిమాలు ఎంజాయ్ చేసి చాలా రోజులు అవుతుంది భయ్య. దేవుడి దయ వల్ల ఇవి హిట్ అయితే హ్యాపీగా వీకెండ్ అంతా థియేటర్స్ లోనే చిల్ అయిపోతా. అండ్ ఇప్పుడు మీ వంతు ఈ మూవీస్ లో ఈ ఫ్రైడే మీరు ఏ సినిమాని ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్ చేయండి. అండ్
ఏ సినిమా మీద మీకు ఇంట్రెస్ట్ తక్కువ ఉందో దానికి రీజన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఒక సినిమాకి ఎందుకు లో బజ్ ఉందో తెలిస్తేనే కదా అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలిసేది. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.